ఒకవేళ కేసీఆర్ నాయకత్వం నుంచి పార్టీ బదలాయింపు అయిన తర్వాత కేసీఆర్ అంటే రాజకీయాలకు కొంత దూరం అయితే, పూర్తిగా దూరం అయితే, ఒక్క విధంగా నేను కొంత సమాధానం చెప్పగలను. ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే, రూరల్ ఏరియాలోకి వెళ్తే ఖచ్చితంగా హరీష్ రావు చాలా బలంగా కనిపిస్తాడు. అర్బన్ ఏరియాలోకి వస్తే కేటీఆర్ బలంగా కనిపిస్తున్నాడు. చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. రూరల్లో హరీష్ రావుని పిలిస్తే పలికే నాయకుడు అంటారు. హరీష్ రావు ఒక మామూలు చిన్న కార్యకర్త పిలిచినా, చిన్న కార్యకర్త ఆహ్వానించినా ఆయన స్వయంగా తన డైరీలో తన టూర్, తన డేట్స్ లేకపోతే తన అపాయింట్మెంట్ రాసుకొని దాన్ని గుర్తు చేసి మరీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాడు. అలా పలకరించి వస్తాడు. రాష్ట్రంలో ఎటువంటి సమస్య ఎదురైనా, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, రూరల్లో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, లేకపోతే కార్యకర్తల విషయంలో కావచ్చు, లేకపోతే పార్టీ నాయకత్వాల్లో వచ్చిన విభేదాల విషయంలో కావచ్చు, హరీష్ రావు ట్రబుల్ షూటర్. రైతుల విషయంలో చాలా స్పష్టంగా ప్రభుత్వంతో చాలా గట్టి ఫైట్ చేస్తున్నాడు. కార్యకర్తల విషయంలో కూడా చాలా అందుబాటులో ఉంటాడు. ప్రతి కార్యకర్తకి చాలా గొప్ప రెస్పెక్ట్ ఇస్తాడు. ఇక మూడోది వచ్చేసి ట్రబుల్ షూటర్. ఏదైనా పార్టీ నాయకత్వాల మధ్య ఏదైనా గ్రామీణ స్థాయిలో, ఒక కింది స్థాయిలో తేడాలు వస్తే చాలా తెలివిగా సాల్వ్ చేస్తాడు.